యొక్క దర్శనం చేసుకునే ఏ వ్యక్తులకైనా, ఎంత పెద్ద వ్యక్తులైనా సరే, మనందరినీ కాలహర, కష్టహర, రుణహర, రోగహర, శత్రుహర, దుఃఖహర, దారిద్ర్యహర, అపమృత్యుహర 8 పీడిస్తుంటాయి. ఈశ్వరుడికే తప్పలేదు. ఒకనొక సమయంలో సాక్షాత్గా దక్ష ప్రజాపతి శిరస్సు ఖండితం చేయక తప్పలేదు. కాబట్టి మనందరం కూడా ఆవిడ పాదచరణాన్ని ఎప్పుడూ వదలకూడదు. కాళీమాత యొక్క కటాక్షం కొంతమందికి మాత్రమే. పూర్వంలో ఏదైనా సరే శత్రు సంహారం మధ్యలో మీరు ఒక భటులో, ఒక యుక్తులో, ఆవిడ రిలేషను, ఆవిడతో ఉండే వ్యక్తులు ఏదో ఒకటైతేనే ఆరుద్ర నక్షత్రం కాళీ దర్శనం జరుగుతుంది. కాళీమాతకి మరొక సత్యం, మనకి ఈ శ్రీశైలానికి హైదరాబాద్ వాయువ్య ప్రదేశం వస్తుంది. ఈ వాయువ్య ప్రదేశంలో ఉజ్జయిని మీద వెళితే ఒక ముఖంతో శివలింగం మాత్రం ఉంటుంది. కానీ ఇక్కడ గౌతమ్ గారు, వారి ధర్మపత్ని సజిని గారు ప్రారంభించి, వారి అల్లుడి గారు, వారి కూతురు గారు చేసిన ఒక మహత్తరమైన కార్యక్రమం ఏమిటండి అంటే సత్యోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశాన్యం. శివుడు పంచముఖ రుద్రుడని మీకు నాకు తెలుసు. ఇక్కడ ఒక వ్యక్తిరాలు వచ్చి కష్టాల్లో ఉన్నప్పుడు ఒక చిన్న పాలు తీసుకొని వచ్చి ఒక గ్లాసుతో శివుడికి అభిషేకం చేస్తే ఒక గంటలో, ఒక రోజులో, ఒక క్షణంలో 5 మహాదేవునికి అభిషేకం ఇక్కడ మాత్రమే జరుగుతుంది. బోల్ బోల్ మహాదేవ్ మహారాజ్ కి. మరి కాసేపట్లో తమరందరికీ దర్శనమిస్తాం. 10:51 ముహూర్తం కావున తమరందరూ ప్రథమ దర్శనానికి నిరీక్షిస్తూ ఉండండి. ఈ లోపల ఏదైనా శీతల పానీయాలు సేవించండి. హర హర మహాదేవ్. ఓ శంకర.